కడప జిల్లా జమ్మలమడుగులోని బాలికల ఉన్నత పాఠశాలలో కడప జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవితమ్మ, స్థానిక శాసనసభ్యుడు ఆదినారాయణ రెడ్డి మరియు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ భూపేష్ సుబ్బరామిరెడ్డి తదితరులు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ తాను అనేక పాఠశాలలను సందర్శించినప్పటికీ కడప జిల్లా జమ్మలమడుగులోని బాలికల ఉన్నత పాఠశాలను చూస్తే ఆనందం వేస్తోందని అన్నారు. వైకాపా ప్రభుత్వ హయాంలో పాఠశాలలను రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్వీర్యం చేశారని అన్నారు. వాటికి ఏ విధమైన నిధులను కూడా మంజూరు చేయలేదని విమర్శించారు. కానీ ఇప్పుడు ప్రతి పాఠశాలను కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా తామే అభివృద్ధి చేస్తామని అన్నారు. బాలికలందరూ ఉన్నత ఆశయంతో ముందుకు సాగాలని ఈ సందర్భంగా ఆమె ఆకాంక్షించారు. అనంతరం బీజేపీ శాసనసభ్యులు ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థినులు అందరూ బాగా చదువుకొని స్వయం సమృద్ధిని సాధించాలని తెలిపారు. అంతేకాకుండా పురుషోత్తం రెడ్డిని పాఠశాల చైర్మన్ గా నియమించామని, విద్యార్థులందరూ తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించుకోవాలని సూచించారు. పోలీసులు కూడా బాలికల పాఠశాలలపై దృష్టి సాధించి వారికి రక్షణ కల్పించాలని, వారికి మనోధైర్యం నింపాలని ఈ సందర్భంగా జమ్మలమడుగు డీఎస్పీ మరియు పోలీసులకు సూచించారు. మేము ఇక్కడికి వచ్చే సందర్భంగా మన కలెక్టర్ గారు, గౌరవ కలెక్టర్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు పక్కన హాస్టల్కి వస్తున్నప్పుడు మీకు అందరికీ ఇంగ్లీష్ మీడియం కూడా తెలుసు కాబట్టి ఇప్పుడు ఒక అమ్మాయి ఇంగ్లీష్లో చక్కగా చెప్పింది. మేము రెగ్యులర్గా మీకు హిందూ పేపర్ కూడా పంపిస్తాం. హిందూ పేపర్ చూస్తే కొంత రాణిపు కూడా ఉంటుంది. మేము వాళ్ళ కస్తూర్బా స్కూల్లో కూడా అన్ని హాస్టల్కి హిందూ పేపర్ చదివితే ఈ ప్రపంచ వార్తలు, రాష్ట్ర వార్తలు, దేశ వార్తలు కూడా తెలుస్తాయి. నువ్వు చదవండి, ఇంత చదువుకుంటే సరిపోదు, దేశ పరిస్థితి కూడా తెలుసుకోవాలి. మన ప్రధానమంత్రి గారు ఇట్లాంటివన్నీ తెలుసుకోవాలంటే పత్రికలు చదవాలి. కాబట్టి మీ నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి విద్యార్థులందరికీ శుభాశిస్సులు తెలియజేస్తున్నా. నిజంగా నేనైతే ఎందుకు అన్న ఈరోజు ఈ టైంలో పెట్టాడు అనుకున్నా, కానీ నాకు చాలా ఆనందంగా ఉంది. మంత్రి అయినాక చాలా స్కూల్స్ నేను తిరిగానమ్మా. అనుకోకుండా ఇన్స్పెక్షన్స్ చేశాను, గవర్నమెంట్ బిల్డింగ్స్, ప్రైవేట్ బిల్డింగ్స్. అంటే పని వచ్చేసిన తర్వాత నా బాధ్యత అయిపోయింది, నేను ఎమ్మెల్యే అయిపోయినా, మంత్రి అయిపోయినాను అనుకోకుండా బడుగు బడిగిన వర్గాల ఆడపిల్లలు ఇబ్బంది పడకూడదు అని గొప్ప మనస్తత్వం అందరికీ ఉండదు. అది ఆ చదువు విలువ తెలిసి, మహిళల విలువ తెలిసి, విద్యార్థులు చదువుకుంటేనే భావితరాల భవిష్యత్ బాగుంటుంది, ఇక్కడ వాళ్ళకు కనీస వసతులు కూడా మనం కల్పించాలి అని గొప్ప మనసుతో ఈ ఏర్పాట్లన్నీ చేసి వాళ్ళ సదుపాయాలు కల్పించిన అన్న ఆదినారాయణ రెడ్డి గారికి, బీసీ వెల్ఫేర్ సభ్యులు కూడా ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను చాలా స్కూల్స్ పోయినప్పుడు చాలా ఇన్కన్వీనియంట్గా టేక్లోడ్కి వెళ్ళాను. ఫస్ట్ టేక్లోడ్కి వెళ్ళాను. అప్పుడు టేక్లోడ్ మన బాలయ్య బాబు గారి కాన్స్టిట్యున్సీ. ఆ రోజు టేక్లోడ్కి పోతే మరి ఈ 11 రెడ్డి సంగతి మీకు కూడా తెలియాలి, ఎందుకంటే మీరు కూడా ఇంటర్మీడియట్, సమాజం ఏం జరుగుతుందో మీకు తెలుసు. ఆ 11 రెడ్డి, రంగుల రెడ్డి పేర్లు మార్చుకోవడం తెలుసు. కనీసం నా బడుగు బడిగిన వర్గాలు అని చెప్పి ఓట్లు వేయించుకున్నారు. ఓట్లు వేయించుకున్న చోట బడుగు బడిగిన వర్గాల పిల్లలు చదువుకుంటున్నారు. ఆ